రమ్యకృష్ణ గారిని మనం ఒక శివగామి, ఒక నీలాంబరిగా చూసి ఆవిడ మన బాహుబలి లెవెల్లో ప్రపంచం మొత్తానికి తెలిసిన యాక్టర్స్ అండి. సో ఈ పాత్రకి మేము ఎవరైతే బాగుంటుందని తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే మాకు రమ్యకృష్ణ గారు అనగానే ఒక రకమైన నేను చాలా వరకు చెప్పాలంటే నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ప్రొడ్యూసర్స్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు బాబోయ్ అసలు ఆవిడని డీల్ చేయడం అనేది ఈ టైంకి మూడో ఫిల్మ్కే ఇది నాకు చాలా పెద్దదైపోద్ది అనే సిచ్యువేషన్లో నేను మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేశాను. బట్ వాళ్ళు ఎక్కడ రాజీ పడొద్దు అన్నారండి. రాజీ వద్దండి, మనం ఒక పాత్ర మీకు బెస్ట్ అనిపిస్తే కనుక వెళదాము అని చెప్పి అన్నప్పుడు కొంచెం ధైర్యం చేయటం. ఇప్పుడు హీరో గారు కూడా నాకు ఆ పాత్ర తాలూకు ఆ ఇంటెన్సిటీని పట్టుకుంటా ఆయన కూడా యాక్ట్ చేస్తూ ఉంటుంటే ఇది లాస్ట్ షెడ్యూల్లో మేము రమ్యకృష్ణ గారు జాయిన్ అవ్వడం జరిగింది. ఆవిడ్ని ఎప్పుడైతే కథ చెప్పి ఆవిడ పాత్ర ఆవిడ ఎలా ఉంటారంటే ఈ పాత్ర నేను చేయాల్సిందేనా అని ఫస్ట్ ఆలోచిస్తారండి. తర్వాత నేను చేయగలిగినప్పుడు నాకంటూ ఇది నిజంగా అంత వెయిట్ ఉన్నదా అని చూసుకుంటారు ఆవిడ. లక్కీగా మా సినిమాలో ఈ పాత్ర కళ్ళతోనే శాసించే పాత్ర అది. ఒక్కటి చెప్పొచ్చు సార్, నేను చాలా రోజుల తర్వాత మీరు అన్నట్టు ఈ శివగామి ఈ క్యారెక్టర్స్ చూశాక నరసింహలో ఆ బోల్డ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ డ్రెస్సింగ్ అంటే కొంచెం టెక్నికల్గా ఈ జనరేషన్ తగ్గట్టు కాస్ట్యూమ్ మీరు డిజైన్ చేశారు, కానీ అందులో ఉన్న రమ్యకృష్ణ గారే చాలా వరకు కనిపిస్తున్నారు. ఆవిడ ఎంత మీరు విన్నారు అడిగిన క్వశ్చన్కి ఆవిడతో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది అంటే నేను ఎందుకు చెప్పడానికి ఇష్టపడతానంటే ఫస్ట్ అది ఒక చాలా బరువైన పాత్ర. అది కన్ను చూపులతోనే అందరినీ శాసించే పాత్ర అది. ఆవిడ సెట్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఆవిడకు విష్ చేసి చెప్పిన తర్వాత అస్సలు మాట్లాడండి. ఆవిడ మనం చెప్తుంటే సగంలోనే ఆమెకు అర్థమైనట్టుగా తలవుతారు. అరే ఇదేంటి నన్ను పూర్తిగా చెప్పనివ్వట్లేదు అనే ఒక చిన్న ఇది ఉండేది. అరే ఏంటి నన్ను పూర్తిగా ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాను. తర్వాత సెట్లో కూర్చున్నప్పుడు పెద్ద పెద్ద కాంబినేషన్స్ అందరూ ఉన్నప్పుడు ఆవిడ యాక్టింగ్ చూస్తూ ఉంటే ఒక్క మైన్యూట్ డ్రాబ్యాక్ కానివ్వండి, నేను ఏదైతే అనుకున్నానో ఆవిడ సైలెంట్గా ఉంటూనే ఎంత బాగా పరిస్థితులను అర్థం చేసుకుంటారు, అన్నీ గమనిస్తూ ఉంటారు. యాక్టర్స్ ఎవరున్నారు, ఏ షాట్ పెడుతున్నారు, ఎంత అవగాహన అంటే ఆవిడ బ్రిలియన్స్ అసలు నిజంగా షాక్ అయిపోయాను నేను. సో మనం ఏదైతే అనుకుంటున్నాం ఎగ్జాక్ట్లీ అక్కడికి వెళ్ళి ఆవిడ లాస్ట్లో ఆ డైలాగ్ చెప్పి అలా చూస్తే భలే ఉంటారు అనుకో టక్కున ఆవిడ అలా అనగానే అసలు నేను షాక్ అయిపోయేవాడిని. నిజంగా నా మనసులో చదువుతున్నారేమో అనిపించే అంత వండర్ఫుల్ యాక్ట్రెస్ అండి. ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు ఆవిడకి, ఎక్కువ ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆవిడ కథను అర్థం చేసుకొని పాత్రను అర్థం చేసుకుని అంటే మనం ఊహించిన కనుక ఒక నెక్స్ట్ మెట్లో ఆవిడ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఇట్ వాజ్ సో వండర్ఫుల్ టు వర్క్ విత్ హర్ అండి. నిజంగా ఇట్స్ మై హానర్ టు వర్క్ విత్ దెమ్. ఓకే డన్. అండ్ కమింగ్ టు యూ హాసిని, మనమే మాట్లాడుకుందాం ఇంకా. ఓకే కాదు, యాక్చువల్లీ మాకు ఇప్పటి వరకు టాలీవుడ్లో అంటే జెనీలియా గారు హాసిని, బొమ్మరిల్లి చూసారా? చూసాను. ఇప్పుడు మీ పేరు అంటే రియల్ నేమ్ కూడా హాసినియేనా? ఇప్పుడు హాసిని. రియల్ నేమ్ అనిత, స్క్రీన్ నేమ్ వచ్చి హాసిని. ఓకే, ఇప్పుడు హాసిని అని పిలుస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ కొత్తలో హాసిని అంటే నేను పలికేదాన్ని కాదు. ఎవరు హాసిని యానీ అని పిలిస్తే అనిత పిలిస్తే పలికేదాన్ని. తర్వాత అలవాటైపోయింది. ఎవరన్నా పేరు అడిగితే ఏం చెప్పాలి ఈ రెండిట్లో ఏం చెప్పి హాసిని చెప్పేదాన్ని. సో అలా ఇప్పుడు అలవాటైపోయింది. ఓకే, అంటే ఏంటి ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకున్నారా? తెలుగు ఆడియన్స్ కోసం ఎందుకు తెలుగు నేర్చుకొని సినిమాలో వచ్చాను. అవునా? సో స్వీట్ అబ్బా. తెలుగు నేర్చుకుని సినిమాలకు వచ్చారు. ఓకే, ఫస్ట్ లొకేషన్లో ఫస్ట్ షాట్ ఇంతకుముందు ఏమైనా చేశారా? ఇదే ఫస్ట్ డెబ్యూనా? ఇది ఫస్ట్ డెబ్యూ. ఫస్ట్ షాట్ యాక్షన్ అని చెప్తున్నప్పుడు ఈయన ఏమన్నా ఫీల్ అయ్యారా? కొంచెం నర్వస్నెస్ ఉందా, ఓవర్లోడ్ హ్యాపీనెస్ ఉందా? ఫస్ట్ రోజు ఓన్లీ వాకే ఉండేనది. సో నేను కాన్ఫిడెన్స్గా అలా చేసేసాను. తర్వాత రాజమండ్రికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇక్కడ ఉంది అంతా. అక్కడ ఏం లేదు, ఓన్లీ మేకప్ వేసుకొని వాక్ చేయడం ఉంది. సో రాజమండ్రికి వెళ్ళిన తర్వాత తెలిసింది యాక్టింగ్ చేయాలి. ఇప్పుడు భయం వేస్తుంది, పెద్ద పెద్ద యాక్టర్స్ వస్తున్నారు. సో అలా. సార్ ఏంటి రేపొద్దున మీ సినిమా చూసిన తర్వాత ఎంతమంది పురుషోత్తములు నేను పురుషోత్తముడిని ఒప్పుకుంటారా? అసలు నాకు తెలిసి 24లో పురుషోత్తముడు లేడు సార్. మీరు ఫస్ట్ అది అగ్రి చేస్తారా చేయరా చెప్పండి. అసలు మీరు పురుషోత్తముడు అంటే మీ ఉద్దేశంలో ఎవరు చెప్పండి? నాకు తెలియదు అబ్బా, అంటే మీరు మహాభారతం రావాలి మనల్ నుంచే సినిమాలో మీరే వాళ్ళకి చెప్పి, ఇంటర్వ్యూలో మీరే చెప్పి మీ ఉద్దేశం తెలుసుకోవాలి కదా. నిజంగా సినిమా తర్వాత పురుషోత్తముడు ఉన్నారా లేరా అంటే సార్ పురుషోత్తముడు అంటే ఏంటి? బేసిక్గా ఒక పాజిటివ్ ఆరాలో, లేదంటే ఒక మంచి వ్యక్తిత్వం గుణాలు. మీరు అలా చూడలేదా? ఎంతసేపు ఉన్నారు?
పాజిటివ్గా లేనా నేను మీకు మీరు మంచిగా ఉన్నారనే కదా కథ రాశారు సార్. అబ్బా అబ్బా సార్ పైకి వస్తుంది సార్ ఈ అమ్మాయి. థ్యాంక్ యూ. కాదు సార్ ఈ అమ్మాయి పైకి వస్తుంది సార్. 100%. మీరు ఉన్నారనే కదా సార్ రాశారంట. అయితే నాకు ఎక్కడో డౌట్, ఆ రామ్ డైలాగ్ ఉంది కదా, రామోజీరావు లేదా ఇంకొకటి భీమారావు సంథింగ్ రావు డైలాగ్ ఉంది కదా, రామ్లో ఉండే మాత్రం క్వాలిటీ కాదు వ్యక్తిత్వంలోని. ఈయన పేరేంటి యాక్చువల్లీ? రామ్. ఈయన కోసమే రాసుకున్నాడేమో నా డౌట్. అసలు అంతా ఒక అందుకే హీరో పేరు కూడా రామ్ అని పెట్టారు. ఈయన ఏదో- కోసమేనేమో, అంటే హీరోయిన్ పిలిచిన తన పిలుస్తున్నట్టే, అబ్బా. పక్కన ఏం Oh my పిలిచినా God. తన అలా పిలుస్తున్నట్టే. చేశారా సార్? ఎంత ఉంటుంది? కాదు అసలు ఈ సినిమా మొత్తానికి ఈయన హీరో అయిపోవాలి, నెక్స్ట్ రాజ్ తరుణ్ కనిపిస్తారు కదా, సినిమా అయిపోయి ఎవరు కనిపిస్తారు? డైరెక్టర్ కనిపిస్తాడు, కానీ ఆ పేర్లో కూడా స్వార్థం, నేనే కనిపించాలని పేరు పెట్టుకున్నాడు. ఇలా చేశారా? ఈ విషయం తెలియక నేను ముందు 2 సినిమాలకు వేరే పేర్లు పెట్టేశాను. ఈ విషయం తెలిస్తే వాటికి కూడా నా పేరు పెట్టుకునేవాడిని. ఈ కథ ప్రకారం అండి ఇది. ఎప్పుడు మీరే కాదు సార్, అప్పుడప్పుడు మేము కూడా మాట్లాడాం. సరే ఈసారి కూడా ఇంకో మంచిగా మన వాళ్ళు తెలిసిన పేరు మీరు చెప్తే ఆ పేరే పెట్టేస్తాను. అమ్మ బాబాయ్ ఇంత మాత్రం పేరు చెప్పకూడదు. అయితే ఈ పేరు పెట్టడానికి కారణం అంటే వాళ్ళ డైనాసిటీ మొత్తం ఒక రాముడిని ఫాలో అవుతా వస్తే వంశం అండి. వాళ్ళ తాతయ్య గారి పేరు పరశురామ్, ఆయన తర్వాత రఘురామ్, తర్వాత రాజారాం. అభయరామ్. ఈ మా సినిమాలో రాజారాం లేదు, ఏదో నెక్స్ట్ రావు పెట్టారు. పెట్టేస్తాను నేను. ఓకే అలాగా ఆదిత్యరామ్, అభయరామ్, రచిత్రామ్. ఓకే. ఆయన అనింది ఏంటంటే ఇలా పేరులో రాముడు ఉండటం కాదు, వ్యక్తి పేరులో రాముడు ఉండటం కాదు, వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి. సో ఇప్పుడు రాముడు అంటే మన ఉద్దేశం ఏంటి అంటే ఆయనకి చాలా అట్రిబ్యూట్స్, పురుషుల్లో ద బెస్ట్ మ్యాన్ అని. ఆయన మర్యాద పురుషోత్తముడు అంటారు. పురుషులలో ఉత్తముడు అంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆయన తీసుకున్న ధర్మాన్ని తప్పలేదు. సో ఈ కథలో ఈయనకు ఒక పెద్ద ఛాలెంజ్ వస్తుంది. అది అర్థమైంది సార్. ఆ ఛాలెంజ్ తప్పడానికి అతని దగ్గర 100 రీజన్స్ ఉన్నాయి, 100 ఆప్షన్స్ కంటి ముందు కనబడుతుంటాయి, కానీ దాన్ని బ్రేక్ చేయడం ఆయన. ఎవరు చూడనప్పుడు మనం ఎలా అయితే ఉంటామో అదే మనం అంటాం కదా. ఎవరైతే మంచిగా ఉంటారో బయటికి అందరూ పురుషులు అందరూ మంచిగానే ఉంటారు, మంచిగా యాక్ట్ చేస్తుండొచ్చు లేదా మంచిగా ఉండొచ్చు. పురుషులంట నోట్ చేయి. ఎవరు లేనప్పుడు కూడా ఒక మనిషి, ఒక పురుషుడు, ఒక వ్యక్తి, ఒక పర్సన్ ఒక పర్సన్ అంతే మంచిగా ఉంటారో వాళ్ళే పురుషోత్తముడు. ఓకే